ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, ఈరోజు ఆదివారము పునరుత్థాన దినము. మీ అందరికీ పునరుత్థాన దిన శుభాకాంక్షలు. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, పునరుత్థాన దినము మనకొక పండుగ దినము. ఎందుకంటే మన ప్రభు మందిరానికి వచ్చి ప్రభు మందిరంలో మరి పాటలు పాడి దేవుని స్తుతించి వాక్యం విని 6 దినాలలో మన ప్రయాణాలలో మన పర్సనల్ లైఫ్లో మనకు ఎటువంటి అనాలోచన తటస్థించిన వాటన్ని విషయంలో స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంది అని పరిశీలించుకొని వాక్యముతో ఉతక స్నానం చేసుకొని యేసు ప్రభు శరీరం తిని రక్తం త్రాగి స్తుతి ఆరాధన చేసి తర్వాత ఆదరణ వాక్యమిని హ్యాపీగా ధైర్యం తెచ్చుకొని యేసయ్యను హృదయంలో పెట్టుకొని మనము ఇంటికి వెళ్ళే మళ్ళీ 6 దినాలు ప్రయాణం చేయటానికి బలం పొందే రోజు పునరుద్ధాన దినము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అటువంటి పునరుద్ధాన దినాన్ని ప్రభువారు మనకి ఇచ్చినందుకు మనం ఎంతైనా దేవుని స్తుతించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రండి ప్రియ దైవ జనమా, నిన్న చదువుకున్న ఆ వాక్య పాఠాలలో నెహెమీయా గ్రంథాలలో ఒక మాట, నిన్న 2వ అధ్యాయంలో చదువుకున్నాం నెహెమీయా గ్రంథం. ఇవాళ 4వ అధ్యాయంలో ఒక మాట చదువుకుని దైవ ధ్యానం చేద్దాం. నెహెమీయా గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగలు కావలి ఉంచితిమి. అప్పుడు యోధావారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారముగా గోడ కట్టలేమని చెప్పగా, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. చదవని వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి మాతో మాట్లాడి మహిమ పొందమని నీ సారాంశం తెలియచేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పునరుద్ధాన దినములో మనం ఆదివారము ఆరాధన ఎన్ని గంటలకండి? 9:55 ఆదివారపు ఆరాధన ప్రారంభం. కనుక ఈ విషయాన్ని గమనించి త్వరగా మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని విని బలం పొందుదాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నెహెమీయా తన బ్రతుకు దినముల్లో నెహెమీయా చేసినటువంటి ఆ ప్రయత్నము, దేవుని కొరకు, దేవుని మందిరము కొరకు, దేవుని మందిరము కట్టే ఆ పని కొరకు ఎంత శ్రమ అయినను, కష్టమైనను, బాధ అయినను మరి లెక్క చేయకుండా నెహెమీయా పనిచేశాడనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి వాక్యము. ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో నెహెమీయా ఎంత కష్టపడ్డాడు, నెహెమీయా ఏమేమి ఎదుర్కొన్నాడు, నెహెమీయా తన ముందున్నటువంటి సవాల్ను ఎలాగా తిప్పికొట్టాడు అనేది మనం ఈరోజు కొన్ని విషయాలు దైవ ధ్యానము చేయబోతున్నాము. మొదటగా ఇక్కడ ఏమి ఎదురైంది నెహెమీయాకు అంటే, అప్పుడు యోధావారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా. అప్పుడు ఏమైంది అంటే, యోధావారిలో బరువులు మోయేవారు, ఈ బరువులు మోయేవారు నెహెమీయా దగ్గరికి వచ్చి నెహెమీయాతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ బరువులు మోయేవారి యొక్క బలము తగ్గిపోయెను, బరువులు మోయేవారి యొక్క బలము తగ్గిపోయెను. అయితే తగ్గిపోయినటువంటి ఆ సమయంలో ఏమి ఎక్కువైందంటే, ఉన్న చెత్త విస్తారము, చెత్త చెదారము ఆ ప్రాంతంలోను
లేదంటే గోడగట్టే స్థలములోనూ విస్తారమైన చెత్త ఉందంట. చాలా విస్తారంగా ఉందంట చెత్త చెదారంతో నింపడిందంట. ఊరిలో చెత్త అంతా అక్కడే ఉందంట. అయితే ఈ చెత్త అంతా తీసివేయడానికి చాలా టైం పడుద్ది, లేదంటే ఈ చెత్త తీసేయడానికి మనుషులు ఎక్కువ పడతారు. ఈ చెత్త తీయటానికి మనము మెన్ పవర్ ఎక్కువ కావాలి అనే భావంతో చెత్త ఎక్కువైపోయింది, ఉన్నవారి యొక్క బలం తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మరి బలమునిచ్చే దేవుడు, బలపరిచే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, ఆత్మనిచ్చే దేవుడు, ఆత్మతో అభిషేకించే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, వివేచనిచ్చే దేవుడు, ఆ దేవుణ్ణి అడగాలి అని నెహెమ్యాకు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు నెహెమ్యా చేసినటువంటి పని ఏమిటయ్యా అంటే ప్రార్థన చేసెను. ఏమండి, నెహెమ్యా చేసిన పని ఏమిటి? ప్రార్థన. చూడండి అక్కడ 9వ వచనంలో, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగలు కావలి ఉంచితిమి. వాళ్ళు వస్తున్నారు గోడ విరగొట్టడానికి, వాళ్ళ భయం చేత ప్రార్థన చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, కావలి ఉంచారు. కావలి ఉంచి దేవునికి చెబుతున్నారు, ఇదిగయ్యా ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి, మీరు దిగిరండి ప్రభువా, మీరు దిగి వచ్చి మీరు సహాయం చేయండి, మీరు దీన్ని పట్టించుకోండి ప్రభువా అని నెహెమ్యా దేవుని దగ్గర, మన దేవుని దగ్గర ప్రార్థన చేసి కనిపెట్టి చూస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఇంకా మనం కిందకి వెళ్తే 11వ వచనంలో, మా విరోధులను వారు తెలుసుకొనకుండా చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచమనిరి. మా శత్రువుల యొద్ద నివాసులయ్యున్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలనని మాటి మాటికి మాతో చెప్పగా, అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములోను పైనున్న స్థలములోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి వారి కత్తులతోనూ వారి వారి ఈటెలతోనూ వారి వారి ఇండ్లతోనూ నిలిపి తిని అంతట నేను లేచి చూసి ప్రధానులతోనూ అధికారులతోనూ జనములతో వారికి మీరు భయపడకుడి, మహాగణుడు భయంకరుడగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుటుంబముల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసము మీకుండున్నట్లు యుద్ధము చేయుడి అంటిని. వెంటనే వారందరూ నిలబడి, మీరు లొంగిపోండి, మా దగ్గరికి రండి, మా సహాయం తీసుకోమని యూదుల్లోనే కొంతమంది అడుగుతున్నప్పుడు, లేదు మహాభయంకరుడు బలవంతుడు, మన భయములన్నీ తీర్చే దేవుడు ఉన్నాడు, ఆ దేవుని దగ్గర మనము మోకరించి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మీరు ఆయన మీద నమ్మిక ఉంచండి. ఇదిగో మీకు మాట ఇస్తున్నాను, నేను ప్రార్థన చేశాను, ఆయన కాపాడుతాడు, కనికరిస్తాడు, ఆయన ఆదుకుంటాడు, మీరు భయపడకండి అని నెహెమ్యా ఆ అధికారులతోనూ ఆ పెద్దల ప్రధానులతోనూ చెప్పి, మీ కుటుంబాలను కాపాడటానికి, మీ కుమార్తెలను కాపాడటానికి, మీ స్థలాలను కాపాడటానికి, మీ ఇల్లును కాపాడటానికి ఇదిగో నేనున్నాను, ఇదిగో దేవుడున్నాడు, ఇదిగో నేను ప్రార్థన చేశాను, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని చెప్పినప్పుడు అక్కడ దేవుడు అద్భుతంగా కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లూకాసు వార్తలో ఒక మాట 22, 23లో ఒక మాట చదవండి. లూకాసు వార్తలో 22వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ కూడా ఒక మాట కనపడుతుంది. వారు ఈ పనిని చేయబోవు వాడెవరో అని తమలో తాము అడుగుకొని సారిని తమలో ఎవడు గొప్పవాడిగా ఎంచబడును అను విధానము వారిలో పుట్టగా. చూడండి, ఇక్కడ కూడా ఏమైందంటే వారు
తమ పనిని చేయబోవు వాడెవడో అని తమలో తాము అడుగుకొనసాగిరి. ఆ పని చేయబోయేవారు ఎవరో అని తమలో తాము అడుగుకొనసాగిరి అని అక్కడ లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ ఆ ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడునో ఆయన మనుష్యునికి శత్రువుని చెప్పెను. అంటే యేసు ప్రభు వెళ్తున్నప్పుడు యేసు ప్రభుని పట్టుకోవటానికి కూడా ఆ రోజుల్లో ప్రయత్నాలు జరిగాయి. ఇంకొక మాట చూస్తే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు మనం చూస్తే దైవ జనాంగమా, 2వ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట, ఇక్కడ బయటను ఎలపటను పోరాటము జరుగుతున్నది అని రాయబడింది. చూడండి, 2 కొరింథీ 7:5లో, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఎంత మాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. ఎలుపుట పోరాటములు, లోపట భయములు ఉండెను. ఇక్కడ పౌలు కూడా దేవుని పని చేస్తున్నప్పుడు లోపల పోరాటములు, ఎలుపుట భయములు కలుగుతున్నాయి. ఎటుపోయిన విశ్రాంతి లేదు, సంతోషం లేదు. అయినను పౌలు ఎక్కడ ఆగిపోకుండా దేవుని మీద భారమేసి సువార్త ప్రకటించి దేవుని రాజ్యం కట్టడానికి, దేవుని మందిరం కట్టడానికి పౌలు పోరాటం చేశాడు. యేసు ప్రభు కాలంలో పోరాటాలు ఉన్నాయి, నెహెమ్యా కాలంలో పోరాటాలు ఉన్నాయి, ఇప్పుడు మన కాలంలో పోరాటాలు ఉన్నాయి. అయితే మనము చేయవలసిన పని ఏమిటి? దైవ జనాంగం అంటే భయపడక బెదరక దేవుని పనిని చేయాలి. మందిరం కట్టే విషయంలో ఏమాత్రము ఎనుదిరగకుండా మందిరం కట్టాలి. అప్పుడు యోధావారు బరువులు మోయి బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మమ్మును వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరిచిరి. మా శత్రువుల యొద్ద నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయంకు రావాలని మాటికి మాతో చెప్పగా, మాటికి చెప్పి వాళ్ళని ఒత్తిడి చేస్తున్నప్పుడు ఏమాత్రము తగ్గకుండా దేవుని మీద ఆధారపడి ఆనాడు మందిరం కట్టడానికి నెహెమ్యా పోరాటం చేశాడు, పౌలు పోరాటం చేశాడు. యేసు ప్రభు కాలంలో కూడా పోరాటాలు ఉన్నాయి, మన కాలంలో పోరాటాలు వస్తాయి. భయపడక దిగులు పడక ఇదిగో ఈ దేవుడిచ్చిన పనిలో మనం ధైర్యం కలిగి నడుము బిగించి పని చేయుటకు ముందుకు సాగాలి. రండి ప్రియ దైవజనమా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఆదివారం పునరుద్ధాన దినము మీరు దిగి వచ్చి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరినీ దీవించండి. త్వరగా నీ మందిరానికి వెళ్ళి నీ ప్రసన్నత పొంది నీ వాక్యమిని నీ శరీరంలో రక్తంలో పాలిపంపులు పొంది బలం పుచ్చుకోవటానికి కృప చూపించమని, మహిమా ఘనత పొందమని, దిన రక్షణ దయచేయించిన మన పాసనకు చేర్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.